హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మనకు వెనకాల చూసుకున్నట్టయితే చిన్నపాటి అడవి లాంటి లొకేషన్ అయితే అగుపిస్తుంది కదా! చూడండి. ఇది చిన్నపాటి అడవిలాగా ఉంది. కానీ అడవి అయితే కాదన్నమాట. అంతకుముందు రోజుల్లో అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్టినటువంటి పట్టణానికి హరితహారంలో భాగంగా అయితే చెట్లయితే కొన్నైతే నాటించారు కదా! దానికి సంబంధించినటువంటి లొకేషన్ అన్నమాట. మరి నేను ఇక్కడికే ఎందుకు వచ్చాను? ఇక్కడనే వీడియో ఎందుకు తీస్తున్నా అనేటువంటి విషయాన్ని నేనైతే ఈ వీడియోలో ముందు ముందు చెప్తాను. అంతకంటే ముందు ఇంకొక విషయం చెప్పేటప్పుడైతే జాగ్రత్తగా వినండి. ఈ యొక్క మ్యాటర్ చెప్తే, ఈ యొక్క మ్యాటర్ వింటే గనక కొంతమంది యొక్క నరాలైతే కట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. జాగ్రత్తగా వినండి ధైర్యం తెచ్చుకొని. ఏంటంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి యొక్క దృష్టి అయితే ఎక్కడ ఉంటుంది అంటే, కష్టపడకుండా అప్పనంగా డబ్బులు సంపాదించొచ్చు అనే కాన్సెప్ట్ చాలామంది యూట్యూబ్‌లో పెడుతూ ఉన్నారు కదా! దానిపైనే దృష్టి పెట్టడం అయితే జరుగుతుంది. దానివల్ల చాలామంది మోసపోతున్నారు. అలాగే డబ్బులు కూడా కోల్పోతున్నారన్నమాట. కానీ అలాంటి వాటికి లైకులు కొడతారు, సబ్స్క్రైబులు చేస్తారు, అట్లాగే కామెంట్లు కూడా పెడతారు. కానీ జెన్యూన్‌గా చేసేటువంటి వీడియోస్ ఉంటాయి కదా! జెన్యూన్‌గా చేసేటువంటి వీడియోస్‌కు మాత్రం లైకులు కొట్టరు, సబ్స్క్రైబులు చేయరు, అలాగే కామెంట్లు కూడా పెట్టరు. మరి అందులో అందులో ఫేక్ అనేది ఏమి ఉండకపోయినా కూడా లైకులు కొట్టరు, సబ్స్క్రైబ్ చేయరు, అలాగే కామెంట్లు కూడా పెట్టరు. విషయం అయితే అదన్నమాట. మరి నేనే ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, నేను చేసినటువంటి వీడియోస్‌లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మా ఛానల్‌లో. అన్ని వీడియోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. కాకపోతే అందులో మనకు అన్నీ ఒకేలాగా ఉండకపోవచ్చు. కానీ నేను చేసినటువంటి వీడియోస్‌లో చాలా బాగున్నటువంటి వీడియోస్ అయితే ఉన్నాయి. లోగోను క్లిక్ చేసి పక్కన ఉన్నటువంటి వీడియోస్‌ని అయితే చెక్ చేయండి. మీకైతే అర్థమవుతుంది. వీటికి లైక్ కొట్టచ్చా లేదా అనేటువంటి విషయం. కానీ లైక్ కొడితే గనుక ఏమనుకుంటారంటే వీళ్ళు ఫేమస్ ఎలా ఏవి ఎట్లా అయినా కూడా ఫేమస్ అయిపోతారని చెప్పి కావాలని లైకులు కొట్టరన్నమాట. విషయం అయితే అదన్నమాట. కానీ ఎలాంటి కంటెంట్ లేకపోయినా, ఏం లేకపోయినా కూడా అలాంటి వాటికి మరి ఎందుకు లైకులు కొడతారో, ఎందుకు కామెంట్లు పెడతారో నాకైతే అర్థం కావడం లేదు. సో మరి జెన్యూన్‌గా చేసే వాళ్ళకు ఈ విధమైనటువంటి న్యాయం, జెన్యూన్‌గా చేయనటువంటి వాళ్ళకు ఆ విధమైనటువంటి న్యాయం ఎందుకు చేస్తారనేది ఇంకా ఇప్పటి వరకైతే నాకైతే అర్థం కాలేదు. సో విషయం అయితే అదన్నమాట. ప్రతిరోజు చేసేటువంటి వీడియో ఇంట్లో జరిగేటువంటి డైలీ లైఫ్‌కి సంబంధించినటువంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఆ విధంగానే చాలా వరకు సపరేట్‌గా ఎక్కడికైతే వెళ్ళి ఎవ్వరు కూడా కొత్త కొత్త లొకేషన్స్ లేకపోతే కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ అయితే చెయ్యని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ యొక్క ఛానల్స్ కానీ, వాళ్ళ యొక్క వీడియోస్ కానీ అందులో ఏముండదు. అందులో చూస్తే కనుక ఏముండదు. సోది తప్ప ఏముండదు. కానీ అలాంటి వాటికి లైక్ కొడతారు, సబ్స్క్రైబ్ చేస్తారు, సూపర్ అని అంటారు. సో మరి ఇదెక్కడి మీనింగు నాకైతే అర్థం కావడం లేదు. సో అది చెప్పడానికే ఇక్కడికైతే సపరేట్‌గా అయితే రావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే అర్థమైంది అనుకుంటా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఇక్కడికి వచ్చి వీడియోలో ఇలాంటి మ్యాటర్ ఎందుకు మాట్లాడుతున్నా అనేటువంటి విషయం అయితే మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినటువంటి లొకేషన్ ఎలా ఉంది అనేది క్లియర్‌గా చూసేద్దామా మరి? ఓకేనా? అంతేకాకుండా మనం చేసేటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి కామన్‌గా అయితే జెన్యూన్‌గా ఉంటాయి. అందులో ఫేక్ మ్యాటర్ అయితే ఏది ఉండదన్నమాట. కానీ ఈ మధ్య కాలంలో వ్యూస్ రాబట్టుకోవడం కోసం, వీడియోను వైరల్ గావించుకోవడం కోసం చాలామంది ఏం చేస్తున్నారంటే, పైన థంబ్‌నెయిల్ పెట్టేదొకటి, అక్కడ అందులో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఒకటి అలా చేస్తున్నారు. అయినా అట్లాంటి వాటిని మాత్రం నమ్మి క్లిక్ చేస్తారు, వీడియో చూస్తారు. దాంట్లో చూసేసరికి మాత్రం ఏముండదు. కానీ నిజం చెప్పి థంబ్‌నెయిల్ కరెక్ట్ అయినది పెట్టి వీడియో చేస్తే మాత్రం వాటినైతే ఎవ్వరు లైక్ కొట్టరు, సబ్స్క్రైబ్ చేయరు, అలాగే కామెంట్ కూడా పెట్టరు. సో అలా చేయకండి దయచేసి. సో నేను మా యొక్క ఛానల్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోని వాళ్ళైతే, కొత్త వాళ్ళైతే అలాగే ఈ యొక్క వీడియోకు గట్టిగా ఒక లైక్ కొట్టండి. అర్థమైందా? అంతేకాకుండా మరి నేను చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్‌లో ఏమైనా రాంగ్ ఉందా, రైట్ ఉందా అనేటువంటి విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇక్కడ లొకేషన్ అయితే కొంతవరకు అయితే చూసేద్దాం. ఓకేనా?
చూడండి ఇక్కడ చూసినటువంటి లొకేషన్ అయితే ఎప్పుడో నాటినటువంటి చెట్లు అన్నమాట ఇవైతే. సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో అయితే ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే ఇలాంటి వాటిని అయితే ఇప్పుడైతే చేపట్టడం అయితే చేయలేదు. సో ఇవి అప్పుడెప్పుడో నాటినటువంటి చెట్లు అన్నమాట. రానున్న రోజుల్లో ఉగాది అయితే వస్తుంది కదా, ఉగాదిలో చాలా వరకు శ్రేష్టమైనటువంటి పువ్వు ఏంటంటే గోగు పువ్వు కదా. ఈ గోగు పువ్వు కూడా మోదుగు చెట్లు ఉంటాయి కదా, మోదుగు చెట్లకైతే గోగు పువ్వు పూస్తుంది. అంతకంటే అంటే ఉగాది రావడానికంటే ముందే పూస్తున్నాయి, కానీ ఉగాది రోజు వచ్చేసరికి పూలన్నీ రాలిపోతాయని నేనైతే అనుకుంటున్నాను. మరి ఇక్కడ గోగు పువ్వు లేవు కదా, మీరేంటి చెప్తున్నారు అనుకుంటున్నారు కదా. సో నేను ఇటు వచ్చేటప్పుడు ఏం చేశానంటే కొన్ని గోగు చెట్లను అయితే చూశాను, విరబూసి ఉన్నాయి ఆ చెట్లు అయితే. ఇప్పుడైతే ఆ యొక్క చెట్లను కూడా మీకు వీడియోలో చూపిస్తాను ముందు అయితే చూడండి. అటు పక్కన అయితే రోడ్ ఉందన్నమాట, బైపాస్ రోడ్డు. దాని నుంచి అయితే వెహికల్స్ అయితే వెళ్తున్నాయి కదా, వాటి యొక్క సౌండే అన్నమాట అదైతే. ఇక్కడ చూడండి ఈ చెట్టు అయితే మర్రి చెట్టు అన్నమాట, నాటిన మర్రి చెట్టు ఇదైతే. ఇక్కడ ముందు చూడండి, నేను చెప్తా అన్న గోగు పూల చెట్టు అయితే ఇదే అన్నమాట. చూడండి మొత్తం విరబూసింది. ఉగాది వరకు ఈ పువ్వు అంతా ఉంటుందా ఉండదా తెలియదు. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. చూస్తూ ఉంటే రెడ్ కలర్ అయితే
ఎంత బాగుందో. కానీ ఉగాది రోజు వరకు అయితే మాత్రం ఈ పువ్వు ఉంటుందో ఉండదో తెలియదు. చూస్తున్నారు కదా, చాలా విరబూసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ చెట్టు మొత్తం విరబూసింది చూడండి. కిందన కూడా చాలా బాగుంది. చూసారు కదా, చెట్టు అయితే పడిపోయింది. అంతకుముందు అయితే పడకుండా ఉండే, లాస్ట్ ఇయర్ అయితే పడిపోయినట్టుంది అయితే. అప్పుడు కానీ ఈ యొక్క గోగు పూలు ఉంటాయి కదా, అదే ఉగాది అప్పుడు తీసుకోవడానికి అయితే వచ్చిన. కాకపోతే ఈ చెట్టుకున్నటువంటి ఈ గోగు కొమ్మలు అయితే అందలేదు. చూడండి, చెట్టు కిందికి వాలిపోవడం వల్ల పువ్వు అయితే బ్రహ్మాండంగా పూసింది. సో ఇది కూడా అట్లాంటి ఒక లొకేషన్. ఇంకా అక్కడ ముందు చూసుకున్నట్టయితే అక్కడ కూడా ఒక గోగు పువ్వు చెట్టు ఉంది చూడండి. వర్షాకాలం అప్పుడు గాలి బాగా వేస్తే కనుక ఈ చెట్టు అయితే పడిపోయింది అన్నమాట. ఇది చూస్తున్నాం కదా, మొత్తం పడిపోయింది. ఇంకా ఈసారి ఉగాది వస్తే కనుక ఈ గోగు ఇలా ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు. ఒకవేళ ఉంటే కనుక గోగు తెంపుకుపోవడానికి రావడం అయితే చాలా ఈజీ, తెంపుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. అమ్మయ్య, ఓకేనా. ఇందాక స్టార్టింగ్లో మీకైతే చెప్పాను కదా గోగు చూపిస్తానని. సో అది ఇదే అన్నమాట. ఇలాంటి చెట్లు ఈ సైడ్ చాలా ఉన్నాయి. అందులో విరబూసిన చెట్లు చాలా ఉన్నాయి. కాకపోతే మీకు షాంపిల్గా అయితే ఈ ఒక్క చెట్టుని అయితే చూపించాను. వావ్, సూపర్ ఉన్నది. కలర్గా ఉన్నది, చాలా కలర్ఫుల్ ఉన్నాయి ఈ మండలు అయితే. చూసారు కదా, సూపర్.